మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈరోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. గొడవలు లేని రిలేషన్ అయితే ఏది ఉండదండి. ముఖ్యంగా భార్యాభర్తల్లో కానీ లేకపోతే లవర్స్ మధ్య కానీ రిలేషన్షిప్ లో ఏదన్నా అవతల పార్ట్నర్ నుంచి తేడాగా ఉన్నాడు మా పార్ట్నర్, లేకపోతే ఆ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఏమన్నా నార్సిస్ట్ గా ఉన్నాడా అనేది చాలా మందికి ఉంటుంది. సో దాన్ని ఎలా కనుక్కోవాలి, వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో శ్రావ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక అన్నట్లు రిలేషన్షిప్ లో ఈ నార్సిస్ట్ ఉన్న పర్సనల్ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు నార్సిస్ట్ అంటే ఏంటి, వీటి సింటమ్స్ అవతల పర్సన్ ఎలా కనుక్కోవాలి? థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్ టాపిక్. మీరు చెప్తేనే పవర్ స్టేట్మెంట్ కాదు ఇది యాక్చువల్లీ. నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు కానీ లేకపోతే విమెన్, మ్యారీడ్ విమెన్ కూడాను ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది పార్ట్నర్ నార్సిసిస్ట్. అలానే అసలు నార్సిసిస్టా కాదా ఇలాంటి డౌట్లతో వస్తూ ఉంటారండి. అసలు నార్సిసిస్ట్ ని ఎలా గుర్తించాలి? ఫస్ట్ సిమ్టమ్ అండి, ఫస్ట్ సైన్ ఏంటంటే వీళ్ళకి అసలు జాల్ అనేదే ఉండదండి. వీళ్ళ డిక్షనరీలో జాల్ అనే పదం ఉండదు. ఇంకా ఒకలాంటి ఎంటైటిల్మెంట్, వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలండి. నన్ను అందరూ స్పెషల్గా ట్రీట్ చేయాలి. వీళ్ళు ఎలా అంటే ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, దొరుకుతుంది, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. రోడ్డు మీద డ్రైవ్ చేసినప్పుడు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ కావాలనుకుంటారండి. అంటే ఎలా అంటే వీళ్ళు ఇట్లా వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఎవరు దారిలో ఎవరు ఉండకూడదు. వీళ్ళ వే నీట్గా ఉండాలన్నమాట. వీళ్ళకి దారి ఇచ్చేయాలి. స్పెషల్ ట్రీట్మెంట్ అంతలా కోరుకుంటారు వీళ్ళు. ఇంకా అండి గ్రాండియోసిటీ అండి, అంటే నేను గొప్ప, మీరందరూ వేస్ట్, ఐఎమ్ ద స్మార్టెస్ట్ అన్నట్టు ఉంటుంది వీళ్ళతో. టాంట్రమ్స్ అండి, వీళ్ళకున్న టాంట్రమ్స్ అస్సలు తట్టుకోలేమండి. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఎస్పెషల్లీ అండి చిన్న క్రిటిసిజం కూడా తట్టుకోలేరండి. సో మీరు చెప్పినట్లు ఇందులో ఏ 1 or 2 కనిపించినా వీళ్ళని నార్సిసిస్ట్ అనే లక్షణాలు ఉన్నాయని మనం కనుక్కొని వీళ్ళని అలాగే అనొచ్చా? లేదండి, అలా కాదు. ఇవి అప్పుడప్పుడు మనకు కూడా చేస్తుంటాం, మనం నార్మల్ మనుషులం కూడా చేస్తుంటాం. నార్సిసిస్ట్తో ఎలా ఉంటుంది అని అంటే ఇవే రిపీటెడ్గా చేస్తుంటారు. వీళ్ళకి ఇంకొకటి ఉంటుందండి, దాన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు అవతల నార్సిసిస్ట్, ఇక్కడ ఒకరు ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో డిస్కషన్ జరుగుతుంది. నార్సిసిస్ట్ నోరు జారి ఏదో అనేస్తాడు, ఆడవాళ్ళైనా కూడాను నోరు జారి ఏదో అనేసాక తర్వాత మాట్లాడుతున్నప్పుడు, అవునా నేను అలా అనలేదే, నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కావాలా, నేను ఎప్పుడు అలా అన్నాను. అవతల మనిషికి ఎలా ఉంటుందంటే, నేను సరిగ్గా వినలేదు కావాలా, లేదు నాకు సరిగ్గా అర్థం కాలేదు కావాలా, మేబీ ఐఎమ్ రాంగ్ అని రియాలిటీని డౌట్ చేసేలాగా ఉంటుందండి. బాగా ఏంటండి, అవతల పర్సన్ నమ్మే వరకు అవతల మనిషి నమ్మేలాగా రియాలిటీని డౌట్ వచ్చేలాగా మ్యానిపులేట్ చేస్తారు. దీనికి గ్యాస్ లైటింగ్ అంటారండి. ఇప్పుడు మనం మామూలు మనుషులను కూడాను ఒక్కొక్కసారి ఇలాంటివి చేస్తామండి. ఎప్పుడు అవతల మనిషి అరే హర్ట్ అయిపోయాడు లేకపోతే హర్ట్ అయిపోయారు అని తెలిసినప్పుడు, లేదు నేను అలా అనలేదు అంటే కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు పెంచడం అనే ఉద్దేశంతో మారుస్తారు. కానీ నార్సిసిస్ట్ అలా కాదండి, ఇది రిపీటెడ్గా ఉంటుంది. రియాలిటీని డౌట్ వచ్చేలాగా, మీ రియాలిటీని మీకే డౌట్ వచ్చేలాగా, మేబీ ఐఎమ్ రాంగ్, నా బుర్ర సరిగ్గా లేదు కావాలా, నేను సరిగ్గా లేను కావాలా, నేను సరిగ్గా ఆలోచించలేదు కావాలా, నేను సరిగ్గా వినలేదు కావాలా, ఇలా ఉంటుంది వీళ్ళతో. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారండి. ఒక నార్సిసిస్ట్తో ఉండడం వలన కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ వర్త్ కానీ ఎంత డ్యామేజ్ అవుతుందో మీతో చెప్తానండి. ఈమె వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, పేరెంట్స్ ఐఏఎస్, సిబ్లింగ్స్ అందరూ ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్. అండ్ ఈమె కూడా అంటే లైక్ వెరీ లాంగ్ బ్యాక్, 30 years బ్యాక్ ఆమె ఇంజనీరింగ్ చేసింది. ఇప్పుడు షీఈ్ అ గవర్నమెంట్ ఇంజనీర్. హస్బెండ్ ఒక నార్సిసిస్ట్ అండి. ఆమె నాతో ఒక మాట అన్నదండి, నేను డిఫెక్ట్ పీస్ కావాలా అండి అని.
కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత షాటర్ అయిపోతాయండి ఇలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు. అవతల మనిషి అలా చేసేస్తారు. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, నీకేం చేత కాదు, నువ్వు చదువుకునే డిగ్రీస్ వేస్ట్, నీ సర్టిఫికేట్స్ వేస్ట్. ఈవెన్ దో ఎర్న్ చేస్తున్నా కూడాను ఎవరైతే విక్టిమ్ ఉంటారో నార్సిసిస్ట్తో కలిసి ఉంటారో కాన్ఫిడెన్స్ లెవెల్సే పోతాయండి. షీఈస్ ఫ్రమ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఫోన్ పెట్టేస్తే ఒకటే మాట అంది, డిఫెక్ట్ పీస్ కావాలా అండి అని. నేను ఆమెతో అన్నానండి, యూఆర్ నాట్ ద డిఫెక్ట్ పీస్ అండి, అవతల మనిషి డిఫెక్ట్ పీస్, మిమ్మల్ని అలా చేశారు ఆయన అని చెప్పాను ఆయన. మరి వీళ్ళని ఏమన్నా అంటే ఇవి చిన్నప్పటి నుంచి ఉంటాయేమో శ్రావ్య గారు, వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా ఇలాంటి వాళ్ళది? అంటే రేపు పొద్దున్న ఇదిగో పెళ్ళైన తర్వాత ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ వల్ల, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అంటే కొంతమంది వస్తారండి నా దగ్గరికి వచ్చి, మేడం మీ రీల్స్ అవన్నీ చూసి నేను నార్సిసిస్ట్ ఏమో అని అనిపిస్తుంది ఓకే అని. కొంతమంది వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ టెస్ట్ లాగా ఉంటుంది థెరపీ అదంతా కూడాను. ఇన్ఫాక్ట్ అండి అలా ఎవరికైతే డౌట్ వచ్చి అడిగిన వాళ్ళు అంత ఇబ్బంది పెట్టే మనుషులు గారండి. ఎగ్జాక్ట్లీ. ఇలా ఇబ్బంది పెట్టే మనుషులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఈ కౌన్సిలర్స్ కానీ థెరపిస్టులు వీళ్ళంతా స్కామ్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గరికి రారు. ఈ ఎవరైతే ఈ లెవెల్ గ్రాండియోస్ నార్సిసిజం ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలర్స్ కానీ సైకాలజిస్టులు కానీ వీళ్ళందరూ వేస్ట్ డబ్బుల కోసం ఏదో ఒకటి చెప్తారు, స్కామ్ పీపుల్ అంటారు వీళ్ళు. ఓకే. వీళ్ళని గుర్తించచ్చా అంటే ఇదేనండి, జాలి ఉండదండి, అసలు జాలి అనేది ఉండదు వాళ్ళ డిక్షనరీలో. విపరీతమైన గ్రాండియోసిటీ, మై వే ఇస్ హైవే అన్నట్టు ఉంటుంది వీళ్ళతో. ఇంకా అండి ఉన్న పార్ట్నర్ అండి షాటర్ అయిపోతుందండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతాయి. షీఈస్ ద ఎగ్జాంపుల్ అండి. అంటే ఇంకా నాకు తెలిసి ఆమె స్టోరీ విన్నాక ఇంకా నువ్వు ఎంత సంపాదించు, నువ్వు నెలకు ₹1,00,00,000 సంపాదించు, నువ్వు గనక అలాంటి పార్ట్నర్తో ఉంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత డ్యామేజ్ అవుతాయి. సో ఈ మధ్య కాలంలో సింపుల్ గా వేసేస్తున్నారండి సొసైటీ నార్సిసిస్ట్ అనేసి, సింపుల్ గా వాళ్ళని ఇలాగే ఐడెంటిఫై చేస్తున్నారు. అవునండి. అది నిజమేనా? అంటే అంత ఈజీగా ఇలా ఉన్నాయి అంటే ఇందాక నేను అన్నట్లు వాళ్ళ నార్సిసిస్టేనా అనుకోవాలన్నా మనం? ఇప్పుడు ఈ నార్సిసిజం మీద కూడా ఎలా ఉంది అని అంటే ఈ సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ చాలా మంది తీసుకొస్తున్నారండి. నార్సిసిస్టిక్ అబ్యూస్ కి గురైన విక్టిమ్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా రీల్స్ చేయడం, వాళ్ళు కూడా కొంత అవేర్నెస్ చేస్తున్నారు. రీల్స్ చేసి వీళ్ళు ఇలానే ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు. అలా అందరికీ ఉండదండి, ఒక్కొక్క కేసు ఒక్కొక్కలాగా ఉంటుంది. కామన్ ట్రైట్స్ ఇవి. కామన్ గా ఉండేది ఏంటి, జాలి లేకపోవడం కానీ, గ్రాండియోసిటీ కానీ, అవతల మనిషిని అర్థం చేసుకోలేకపోవడం కానీ, టాంట్రమ్స్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియకపోవడం, ఇవి కామన్ ట్రైట్స్. మళ్ళీ ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్ అండి, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. అదే ఇప్పుడు తెలుస్తుంది, కౌన్సిలింగ్ వస్తే అది క్లియర్ గా తెలుస్తుంది అవతల మనిషి నార్సిసిస్టా కాదా అనేది. మేము వీ కెన్ గైడ్. బట్ ఇందాక మీరు అన్నారు కదా కౌన్సిలింగ్ కి అక్కడ దాకా రావాలి కదా, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు సామాన్యంగా ఎవరైనా ఇప్పుడు దొంగను దొంగ అంటే ఒప్పుకోడు, పిచ్చోడిని పిచ్చోడు అంటే ఒప్పుకోడు. సేమ్ నువ్వు ఒక నార్సిసిస్ట్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఇందాక అన్నట్లు కొంతమంది మాకు మెసేజ్ చేస్తారు, మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనేసి. బాగా ముదిరిపోయిన వాళ్ళు రావాలి అంటే ఎలా? కరెక్ట్ అండి. అంటే ముదిరిపోయిన వాళ్ళు రావాలి అని అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రారు. కౌన్సిలింగ్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళతో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందండి. వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వీళ్ళు ఇన్నాళ్ళు భరించడం వేరండి, ఆ బిహేవియర్ ని భరించడం వేరు. కానీ మేము ఇచ్చే అవేర్నెస్ ఉంటుంది చూడండి, వాళ్ళు ఈ టైంలో ఇలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి, ఈ కౌన్సిలింగ్ లో వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుందండి. సో కౌన్సిలింగ్ మోర్ ఓవర్ ఆ నార్సిసిస్ట్ కన్నా, నార్సిసిస్ట్ తో ఎవరైతే ఉంటున్నారో, ఎవరి కాన్ఫిడెన్స్ అయితే మొత్తం షాటర్ అయిపోతుందో వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. సో నిజంగా శ్రావ్య గారు చెప్పింది కరెక్ట్ అండి. సో మీరు కూడా మా రిలేషన్షిప్ లో మేము ఇలా చాలా బాధపడుతున్నామండి, మేము తట్టుకోలేకపోతున్నాము, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాం, అలా అని సర్దుకోలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా శ్రావ్య గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.